ఇంకో పాయింట్, సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి మనం గత 6 నెలలుగా చూస్తూనే వచ్చాము. చాలా మంది మీద, జర్నలిస్టుల మీద, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతూ వచ్చారు, అరెస్ట్ చేస్తూ వచ్చారు. కోర్టు మాత్రం వీటన్నిటి మీద ప్రతిసారి, అంటే పిటిషన్లు వేసిన ప్రతిసారి, విచారణ చేసిన ప్రతిసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ప్రైమా ఫేసీ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా కేసులు పెడతారు, వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు రిమాండ్లోకి తీసుకుంటారని. సో ఇవన్నీ కూడా కక్షపూరితంగా, కుట్రపూరితంగా జరుగుతున్నాయని మరొకసారి కోర్టు పరంగా పోలీసులకి చెప్పినట్టయితే అర్థమవుతుంది కదా. మనకు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల, లోకేష్ గారి పట్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కొంత అభ్యంతరకరంగా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంత చులకన చేసిన మన ఆర్జీవి లాంటి వాళ్ళు ఉన్నారు. సినిమాలు పేరుతో పేరు జనాలు సహజంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ ఎంతవరకు ఉండాలంటే వాళ్ళు చేసిన తప్పు చట్టం ఏ మేరకు ఏ రూపంలో వాళ్ళపైన పనిష్ చేయాలో ఆ చట్ట పరిధిలో చేసేంత వరకు అభ్యంతరం లేదు. ఓకే, సంతోషిస్తాం, అది మంచిదే కూడా. చట్టం అనుమతించిన మేరకు చట్టం పద్ధతులు అంతే, మన ఇష్టపూర్వకం కాదు. నాకు ఆర్జీవి నన్ను చులకన చేసినాడు కాబట్టి నేను కనీసం 4 దంతే గానీ చులకన తీరదు అని అది కుదరదు. లీగల్ గా ఏమి ఉంటుందో అంతవరకే వెళ్ళాలి. దాని పరిధి దాటితే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆర్జీవీ పైన కనుక చట్టం అనుమతించిన మేరకే చేస్తున్నారా, కొంచెం ఉత్సాహం ఎక్కువే చేస్తున్నారా? చట్టం అనుమతించినంత వరకు చేస్తే మనం అభ్యంతరం చెప్పకూడదు కూడా. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వాళ్ళు పనిష్మెంట్ భరించాల్సిందే. కాకపోతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేసేస్తామని పోతే ప్రజాస్వామ్య హక్కులు ముందుకొచ్చి చివరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కూడా ఆర్జీవీ గానీ, వరార రవీంద్ర గానీ ఇట్లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటి వాడు కూడా ఒక దశ దాటితే ఏం మాట్లాడాల్సి వస్తుంది, అది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను. ఉదాహరణ ఇప్పుడు ఆర్జీవీ ఉన్నాడు. ఆర్జీవీ 1 year క్రితం ఆయన చేసినటువంటి పోస్టు, దానిపైన 1 year తర్వాత 6 నెలల తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని సంబంధం వాళ్ళు కేసు పెట్టడం ఏంటి? 2, ఆ మనోభావాలు కూడా ఒకే సమయంలో వివిధ స్టేషన్లో దెబ్బతినడం ఏంటి? ఇది ఖచ్చితంగా మోటివ్ అవుతుంది. టెక్నికల్ కూడా కోర్టు ముందు క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు ఈ 2 క్వశ్చన్లు వేసినాడు. నేను ఎవరినో అంటే 1 year తర్వాత ఇంకొకరు మనోభావాలు దెబ్బతినడం ఏంటి, అది కూడా మనోభావాలు ఒకే టైంలో వివిధ పోలీస్ స్టేషన్ లో దెబ్బతినడం ఏంటి అనే ప్రశ్నతో ఏమవుతుంది, మనం కూడా దాన్ని నిజమే కదా అనాల్సి వస్తుంది. ఆర్జీవి అద్దులు దాడతాడు అని మాట్లాడే నేను కూడా ఇట్లాంటి చేష్టల వల్ల ఖచ్చితంగా ఆర్జీవీని సమర్థించకపోయినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ప్రభుత్వం అనాల్సిన పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్, వర్రా రవీంద్ర కావచ్చు, ఇట్లూరి కిరణ్ లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని అభ్యంతర పోస్టులు ఉంటే చట్టం అనుమతించిన మేరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఉంటే వెల్లండ్ గుడ్ అని మనం కూడా అంటాం. డెఫినెట్ గా అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేసి మల్టీ కేసులు శ్రీకాకుళం, చిత్తూరు వరకు అది అయిపోయినాక ఇది అయిపోయినాక ఇది అయిపోయి చేస్తా ఉంటే కేవలం కొంతకాలం పాటు స్టేషన్ లో పెట్టడం కోసమే, జైల్లో పెట్టడం కోసమే చేస్తున్నారనే భావన వస్తే దాని ప్రజాస్వామ్యవాదులు అంగీకరించారు. వాళ్ళు తప్పై ఉండొచ్చు కాక, చట్టం అనుమతించిన మేరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే కానీ ఏం లేని ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పుకుంటాం. నువ్వు చట్టం అనుమతించిన మేరకు కాకుండా మన ఇష్టాయిష్టాలు, మన కోపతాపాలు, మన అధికారం ఉందని పెట్టి ప్రవర్తిస్తే అదేమవుతుంది, రాజకీయ కక్షగా మారుతుంది. అప్పుడు వాళ్ళ చేష్టలు కొంత అభ్యంతరం చెప్పేవాడు కూడా చివరకు వాళ్ళ పైన జరిగే చర్యలు సమర్థించుకుంటా పోతే అది ప్రభుత్వానికి ఒంటరి అవుతుంది. సో ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది 100% నిజం, వాస్తవంగా జరుగుతుంది. కానీ టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇంతకంటే ఎక్కువ దూరంలో చేస్తున్నారు. సీమరాజా అనేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని మిస్బిహేవ్ చేస్తూ, రోజా గారినో లేదంటే కొంతమంది మహిళా లీడర్లని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ చేస్తున్నారు కదా. మేము కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నాం, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాకు వేసిన శిక్షలన్నా వేస్తున్నారు, మాకు కనీసం వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఇది తగ్గించుకోండి ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రభుత్వం చులకన ఎక్కడవుతుందంటే, ఇప్పుడు కొంతమంది తీవ్రంగా లోకేష్ గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల, చంద్రబాబు గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల వ్యవహరించిన తీరు పట్ల యాక్షన్లోకి వెళ్తే తప్పేమీ లేదు అనే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అంటారు. ఎందుకంటే అంత దూరం పోకూడదు కదా అని. డెఫినెట్ గా అవును. ఇప్పుడు అది చట్టం పరమే కాకుండా ఇతర జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, భారతి గారి పట్ల ఏదైతే వ్యవహరిస్తున్నారో కొన్ని సోషల్ మీడియాలో వ్యక్తులుగా, వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. అప్పుడు రెండోది, ఒకవేళ వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం మామూలుగా వరుసకు అంటారు మా రాయలసీమలో, వరుసకంటే కనీసంలో కనీసం ఒక 4 కన్నా నోటీసులు ఇచ్చినట్టు ఏదో ఒకటి
ఒక మీరు చెప్పిన వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అవును. వాళ్ళు ఆ నలుగురు అయిపోయినా చేస్తే మీరు పెట్టిన ఈ కేసుకు బలం వస్తుంది. ఏదైతే వైసీపీ నాయకుల మీద మీరు 100 మంది కేసు పెట్టారు కదా, దానికి ఎప్పుడు బలం వస్తుందంటే నైతికంగా ఈ పక్క విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని నేను అన్ను. మనం చేస్తా ఉంటే మనం వాళ్ళు ఏమన్నారు కదా వాళ్ళు చేస్తా ఉంటారు. తెలుగుదేశం లోకేష్ గారు చంద్రబాబు గారు చేయరా అని చెప్పడు ఈ బ్యాచ్ ని, ఆ స్థాయికి వెళ్ళరు ఎవరు. వీళ్ళు చేస్తుంటే మీరు గమ్మున్నారంటే అది ప్రోత్సహించినట్టు ఇండైరెక్ట్ గా. అప్పుడు ఆ నలుగురు 5 పైన కూడా మీరు యాక్షన్ తీసుకుంటే ఈ 100 మంది పైన యాక్షన్ ని కరెక్ట్ గా చేశారంటారు. మీరు ఒకరిపైన కూడా యాక్షన్ తీసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే ఈ రోజు మాకు అధికారం ఉంది మిమ్మల్ని కొడతాం, రేపు మీరు అధికారం వస్తే మమ్మల్ని కొట్టండి అనే పద్ధతికి తీసుకొస్తే నష్టపోయేది ఎవరు అంటే ఈ రోజు మీరు 100 మంది పెట్టి రేపు 1000 మంది ఖచ్చితంగా అంతేగా జరిగేది. కాబట్టి ఈ రోజు మీరు చేసింది కరెక్ట్ అనుకుంటే రేపు వాళ్ళు చేసిన కరెక్ట్ అనే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికి మంచిది కాదు. అంటే ప్రభుత్వం 2 తప్పు చేసిన వాళ్ళ పైన చర్య తీసుకోండి, చట్టం అనుమతించిన పేదకు. అదే సెన్స్ టైం భారతి గారి పట్ల జగన్ గారి పట్ల ఏదైతే అభ్యంతరకరంగా ప్రవర్తించారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు మీరు పెట్టే కేసులకు విశ్వసనీయత వస్తుంది, లేకపోతే టార్గెట్ కేసులుగా మిగిలిపోతుంది.